లాస్ట్ క్లాస్‌లో మనం రాజ్యాంగం అనేది ఎలా రచించారు? దానికోసం మన వాళ్ళు ఎలా ఫైట్ చేశారు? తర్వాత రాజ్యాంగం ఎలా అమలులోకొచ్చింది? తర్వాత రాజ్యాంగం పైన చేసిన విమర్శలేంటి? దాంట్లో ఉన్న ముఖ్య అంశాలేంటి? ఇవన్నీ తెలుసుకున్నాం గదా! ఈ క్లాస్‌లో అసలు అలా రచించిన రాజ్యాంగం ఎలా ఉంది? దాని లక్షణాలేంటి? దానిపైన ఇంకా ఎటువంటి విమర్శలొచ్చాయి? ఇవన్నీ ఈ క్లాస్‌లో తెలుసుకుందాం. అసలు రాజ్యాంగం అనేది ఎలా ఉంది? దాంట్లో ఏ ఏ అంశాలు కవర్ అయ్యాయి? దాన్ని సవరించాలంటే ఎలా? ఇవన్నీ ఒక ముఖ్య లక్షణాల కిందకొస్తాయన్నమాట. అది ఎలా ఉంది రాజ్యాంగం అనేది మొత్తం మీద ఈ క్లాస్‌లో చెప్పుకుందాం. ఇదొచ్చేసి సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. మామూలుగా అంటే రాజ్యాంగంలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం అనేది. లిఖిత రాజ్యాంగం అంటే ఇప్పుడు మన రాజ్యాంగాన్ని ఎలా రాసుకున్నారో అలా కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకొని రాసుకుంటారనమాట. అలిఖిత రాజ్యాంగం అంటే దాన్నెక్కడ రాసిపెట్టి ఉండరని చెప్పరు. అది కూడా రాసిపెట్టి ఉంటారు. కాకపోతే ఒకే దగ్గర ఉందనమాట. మన రాజ్యాంగం అనుకో ఒకే దగ్గర ఉంటది. ఇప్పుడు మనకి 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్ మనం ఒక బుక్‌లాగా పెట్టుకున్నాం గదా! ఇది యాక్చువల్‌గా ఒక బుక్ కాదు. 3 నిబంధనల కింద వస్తది. సో, మనము ఒక దగ్గర రాసి పెట్టుకున్నాం గదా! ఇప్పుడు అలిఖిత రాజ్యాంగం అంటే ఇలా ఒక దగ్గర ఉందనమాట. చట్టాల రూపంలోన రకరకాలుగా ఉంటది. ఇప్పుడు మనం చట్టాలనేవి చాలా రకాలుంటాయి. రాజ్యాంగం అనేది ఒకటే ఉంటది అది. సో, అవన్నీ రాసి వివిధ భాగాలుగా పెట్టింటారనమాట. అన్నీ ఒకే దగ్గర ఉండవు. సో, అవి కూడా రాసి పెట్టింటారు. కాకపోతే ఒకే దగ్గర ఉండవు. వివిధ రకాలుగా కొన్ని సాంప్రదాయాలు పాటించే వాళ్ళుంటారు. కొంతమందికి తెలిసి తెలియకుండా కొన్ని దగ్గర రాసి పెట్టింటారు. అవన్నీ అలిఖిత రాజ్యాంగం కిందొస్తాయి. ఒకే దగ్గర లేకుండా డిఫరెంట్ పార్ట్‌గా ఉన్న వాటిని అలిఖిత రాజ్యాంగం అంటారు. ఇలా మనలాగా కమిటీలు ఏర్పాటు చేసుకొని రాసిన దాన్ని లిఖిత రాజ్యాంగం అంటారు. ఇప్పుడు బ్రిటన్ ఉంది. బ్రిటన్ కూడా అలిఖిత రాజ్యాంగాన్నే ఫాలో అవుతది. ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికనైతే రాశారు. 4 నెలలు టైం తీసుకొని రాశారు. అమెరికా లిఖిత రాజ్యాంగం. ఇలా అనమాట. కొన్ని లిఖిత రాజ్యాలు, అలిఖిత రాజ్యాలు ఉంటాయి. మనదేమంటే కొన్నిసార్లు మాక్సిమం లిఖిత రాజ్యాంగమే. కాకపోతే మనం చట్టాలు కూడా ఫాలో అవుతాం. కొన్ని సాంప్రదాయాలు కూడా ఫాలో అవుతాం. అంటే కొన్నిసార్లు అలిఖిత రాజ్యాంగం కూడా మనము ఫాలో అవుతాం అనమాట. సో, లిఖిత, అలిఖిత రాజ్యాంగం అంటారు. లేదంటే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అని కూడా అంటారు. సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అంటే చాలా రోజులు టైం తీసుకొని చాలా భారీగా రాసుకున్నాం కాబట్టి సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అంటారు. ఇందులోనే 1949లో ఈ రాసినప్పుడు 395 ప్రకరణలున్నాయి. 22 భాగాలున్నాయి. 8 షెడ్యూల్లుండాయి. ప్రెజెంట్ ఇప్పుడు 470 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూల్లు వచ్చాయన్నమాట. ఎలా వచ్చాయంటే రాజ్యాంగ సవరణల ద్వారా ప్రతిసారి సవరణ చేసినప్పుడు ఏదో ఒకదాన్ని యాడ్ చేయడమో, ఒకదాన్ని తీసేయడమో జరుగుతుంది. 1951 నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణల ద్వారా 20 ప్రకరణలని ఒక భాగాన్ని తొలగించారనమాట. 20 ప్రకరణలు తొలగించారు. ఒక భాగం ఇది ఏడవ భాగాన్ని తొలగించారు. ఏడవ భాగం వచ్చేసి రాష్ట్రాల గురించి ఉంటదది. ఇప్పుడు రాష్ట్రాలు ఆహ్, మామూలుగా డివైడ్ అయిపోయిన తర్వాత అది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింటది కదా! ఆ యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని తీసేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 95 ప్రకరణలు, 4 భాగాల్ని, 4 షెడ్యూల్‌ని చేర్చారనమాట. 4 భాగాలు ఏవంటే ఇవి మనకి పంచాయతీరాజ్ దాని గురించి వస్తాయి. తర్వాత 6A, 9A, 9B ఇవన్నీ చేర్చారనమాట. భాగాలు చేర్చారు. తర్వాత 4 షెడ్యూల్‌లు చేర్చారు. షెడ్యూల్‌లోన భూ సంస్కరణలు చేర్చారు మనకి. తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చేర్చారు. తర్వాత అంతకుముందే రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి షెడ్యూల్‌లో చేర్చారు. సో, ఇలా ఒక 4 షెడ్యూల్‌లు చేర్చారు. 4 భాగాలను చేర్చారు. 95 ప్రకరణలు కొత్తగా సృష్టించారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రకరణలు ఎన్ని అయినా కూడా అవి 395 మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే వీటిలో ఏదైనా కొత్తగా యాడ్ చేసి 395కి ఏదైనా యాడ్ చేశారనుకోండి 395 అని పెడతారు. నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేస్తే 395 అని పెడతారు. అంతేగాని నంబర్స్ చేంజ్ అవ్వనమాట. 390 తర్వాత 396, 397 ఇట్లా ఏం రాదు. 395 ప్రకరణలే ఉంటాయి. కాకపోతే వాటి కింద ఏబీసీడీలాగా చేరుస్తారనమాట. ఏదైతే సవరిస్తారో దాని కింద ఏబీసీడీలాగా సవరిస్తారు. సో, ప్రపంచంలో ఇన్ని ఆర్టికల్స్ ఏ రాజ్యాంగంలో లేవనమాట. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాల్లో మన రాజ్యాంగమే పెద్దది. సో, దానికి కారణాలు ఏముంటాయంటే కారణాలు కూడా ఇంపార్టెంట్. మన రాజ్యాంగం ఇంత భారీగా ఉండడానికి గల కారణాలు ఏమని కింద ఆప్షన్స్‌లో ఉన్న భౌగోళిక అంశాలు, చారిత్రక అంశాలు, లేదంటే పాత చట్టాలని ఫాలో అవ్వడము, లేదంటే కేంద్ర రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం ఉండడం వల్ల ఇలా ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో లేనిది ఏది అని కూడా చెప్తారనమాట. సో, ఇలా మనకి 4 రకాలుంటాయి. అట్లే ఒకటొచ్చేసి భౌగోళిక అంశాలు, చారిత్రక అంశాలు, తర్వాత కేంద్ర రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం ఉండడం ద్వారా, తర్వాత రాజ్యాంగ సభలో న్యాయవాదులు ఎక్కువున్నారు. న్యాయవాదులు ఏది అంత తొందరగా చెప్పరు కదా! వాళ్ళు లాగి పెడతారు. సో, ప్రతీదీ లాగ్ చేసి ఇంతలా బుక్ తయారు చేసినారన్నట్లు చెప్పారనమాట. భౌగోళిక అంశాలంటే మనది చాలా పెద్ద దేశము. సో, విస్తీర్ణంలో పెద్దది, భిన్నత్వంలో కూడా పెద్దది. అనేక రకాల జాతులున్నాయి. అందరిని కవర్ చేయాలంటే ఆల్మోస్ట్ పెద్దగానే పడతది. నెక్స్ట్ చారిత్రక అంశాలంటే మనము లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం.
1773 నుంచి 1935 దాకా చట్టాలు చేసుకుంటూ ఉంటారు. అవన్నిటిని కవర్ చేయాలి. లేదంటే వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలు తీసుకోవాలి. ఇంకా మనం వివిధ దేశాల నుంచి కూడా కొన్ని చారిత్రక అంశాలు తీసుకున్నాం. సో, దీనివల్ల కూడా పెద్దదయిందనమాట. ఇంకా కొన్ని దేశాలు ఎలా ఫార్మ్ అవుతాయంటే ఇప్పుడు యూఎస్ఏ ఉంది. యూఎస్ఏ కింద రాష్ట్రాలుంటాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలుంటాయి. అవి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటాయి. దేశానికి ఒక రాజ్యాంగం ఉంటాయి. మనం అలా కాదు కదా! కేంద్రానికి, రాష్ట్రానికి ఒకే రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. సో, ఇలా కూడా ఇది ఎక్కువగా ఉంటదనమాట. నెక్స్ట్ ఇవి కాక కొన్ని సాధారణ శాసనాలు, సాంప్రదాయాలు కూడా ఫాలో అవుతాం. సో, దాన్ని బట్టి మనది ఇంకా పెద్దగయింది. నెక్స్టు కేంద్ర రాష్ట్రాలకి ఒకటే రాజ్యాంగం ఉందని చెప్తాం కదా! మన దేశంలో కాశ్మీర్ రాష్ట్రానికి సెపరేట్ రాజ్యాంగం ఉండేది. ఎందుకంటే మనం ఏపీ హిస్టరీలో తెలుసుకున్నాం కదా! రాజా హరిసింగ్ ఆయన మేము కాశ్మీర్‌ని ఇండియాలో చేర్చాలంటే మాకు కొన్ని హక్కులు కావాలి. మేము సొంతంగా రాజ్యాంగం తయారు చేసుకుంటామని ఇట్లా చెప్పుకోవడం ద్వారా వాళ్ళకి హక్కులిచ్చాం కదా! ఆర్టికల్ 317 ఇచ్చాము. సో, 1954 నుంచి 2019 వరకు కాశ్మీర్‌కి సొంత రాజ్యాంగం ఉంది. ఆర్టికల్ 370 రద్దుతో ఈ వాళ్ళకి సెపరేటు రాజ్యాంగం అనేది రద్దయి ఈ కాశ్మీర్‌ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు. లడ్డాఖ్‌గా, జమ్మూ కాశ్మీర్‌గా 2 డివైడ్ చేశారనమాట. సో, అప్పటినుంచి అది కూడా అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లాగానే ఉంది. ఇంకా వివిధ దేశాల నుంచి తీసుకోవడం ద్వారా 1935 ఆ చట్టం నుంచి సగానికి పైన 1935 చట్టం ఉంటది కదా! ఆ చట్టంలో ఉండే సగం అంశాల్ని మనం ఈ చట్టంలో తీసుకున్నామట. ఈ రాజ్యాంగంలో తీసుకున్నాము. ఆల్మోస్ట్ 250 అంశాలు ఆ చట్టం నుంచి తీసుకున్నామట. అందుకే అంటారు 200 ఈ ప్రెజెంట్ మనం ఫాలో అవుతున్న రాజ్యాంగం అనేది 1935 రాజ్యాంగానికి కార్బన్ కాపీ అని చెప్తారనమాట. సో, ఇది సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. నెక్స్ట్ దృఢ, అదృఢ రాజ్యాంగం. అదృఢ రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఎంత గట్టిది అని ఎలా తెలుస్తదంటే, ఎంత స్ట్రాంగ్‌గా ఉందని ఎలా తెలుస్తదంటే, దాన్ని సవరించే విధానం బట్టి. ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని అంత ఈజీగా లేదు అంటే అది దృఢ రాజ్యాంగం. ఈజీగా సవరించగలిగితే అది అదృఢ రాజ్యాంగం అనమాట. ఇప్పుడు అమెరికా రాజ్యాంగం చాలా దృఢమైన రాజ్యాంగం అనమాట. దాన్ని సవరించాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనకు కూడా 3 పద్ధతులున్నాయి యాక్చువల్లీ. 3 విధాలుగా సవరించొచ్చనమాట రాజ్యాంగాన్ని. ఒకటి సాధారణ మెజారిటీ, రెండోది ప్రత్యేక మెజారిటీ, 3 ప్రత్యేక మెజారిటీ ప్లస్ రాష్ట్రాల ఆమోదం. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం జరపాలంట. సో, మామూలుగా ఈ బుక్‌లో 2 రకాలు ఇచ్చారు. ఆ 2 రకాలు ఏవంటే ఒకటి ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీ అంటే ఒక పార్లమెంట్‌లో బిల్ పెడితే, ఈ రాజ్యాంగ సవరణ బిల్ పెడితే లోక్‌సభలోన, రాజ్యసభలోన మెజారిటీ అంటే 2/3% వంద వన్ దాన్నేమంటారు? 2/3 అంటే ఆల్మోస్ట్ 66% మాత్రం ఆమోదం పొందాలనమాట. అంత ఆమోదం పొందితేనే అది సవరణ బిల్లు ఆమోదం పొందినట్లవుతది. ప్రత్యేక మెజారిటీ వచ్చేసి హాజరైన సభ్యుల్లోన 2/3 మంది ఆమోదం పొందాలనమాట. నెక్స్ట్ ప్రత్యేక మెజారిటీ అంటే ఈ 2/3 మెజారిటీతో పాటు రాష్ట్రాలుంటాయి కదా! ఇప్పుడు మనకి 28 రాష్ట్రాల్లోన ఆల్మోస్ట్ 14 రాష్ట్రాలన్నా ఓకే చెప్పాలి. అలా అయితేనే ఇది రాజ్యాంగం సవరణకి అమలవుతది. సో, ఇలా 2 రకాలుంటాయి. ఈ 2 రకాలు కాదని సాధారణ మెజారిటీ ఉంటది. జస్ట్ 51% 100 మందిలో 51% అంటే 1/2 యాక్సెప్ట్ చేసినా కూడా అయిపోతదనమాట. కాకపోతే అలాంటి వాటిని రాజ్యాంగ సవరణ కింద తీసుకోరనమాట. సో, రాజ్యాంగాన్ని 3 రకాలుగా సవరిస్తారు. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం. ఇలా 3 రకాలుగా ఉంది కాబట్టి మనది ఈజీగానే సవరించొచ్చు. ప్రత్యేక మెజారిటీ ద్వారా సగం రాష్ట్రాల ద్వారా కఠినంగా సవరించొచ్చనమాట. కొన్ని అంశాలు కఠిన సవరణ రాష్ట్రాల ఆమోదం కూడా అవసరమైతది. కొన్ని అవసరం లేదనమాట. సో, కొన్ని అంశాలు సవరించడానికి అదృఢ రాజ్యాంగం, కొన్ని అంశాలు సవరించడానికి దృఢ రాజ్యాంగం అనమాట. సో, మనది మిక్స్‌డ్. మన వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా అన్ని దేశాల నుంచి తీసుకొచ్చి దాన్ని రెండిటికి అక్కడ ఎక్కడ మంచుంటే అక్కడ తీసుకొని ఎక్కడ కనెక్ట్ చేశారనమాట. అక్కడ మనది మంచిది అని చెప్పలేం, చెడ్డది అని చెప్పలేం. సో, మధ్యన ఉంది కాబట్టి అన్నీ నేర్చేసుకోవాలి. మనకు అందుకే ఇన్ని తంటాలు. నెక్స్ట్ మనది ఏకకేంద్రమా, సమైక్య అంటే కూడా 2 రకాలుంటాయి. ఏకకేంద్రం అంటే సెంట్రల్ అథారిటీ ఉంటది. ఆ సెంట్రల్ కిందే మిగతా రాష్ట్రాలన్నీ ఉంటాయి. సమైక్య అంటే అన్ని రాష్ట్రాలకి ఈక్వల్‌గా పవర్స్ ఉంటాయనమాట. సో, మనది ఏకకేంద్ర రాజ్యమా లేదంటే సమైక్య రాజ్యం అంటే కూడా చెప్పలేం. కాకపోతే రాజ్యాంగాన్ని బట్టి మనది సమైక్య వ్యవస్థ. భారత రాజ్యాంగం సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. ఇందులో రెండు అంచెల ప్రభుత్వం ఉంటాయి. 2 ప్రభుత్వాలుంటాయి. అధికార విభజన ఉంటది. రాజ్యాంగ ఔన్నత్యం ఉంటది. రాజ్యాంగమే హెడ్ అనమాట. కేంద్రం కాదు, రాష్ట్రం కాదు. రాజ్యాంగంనే ఫాలో అవ్వాలి. ఇంకా దృఢ రాజ్యాంగం అంటే చెప్పాం కదా! ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. సో, ఇక్కడ రాష్ట్రాలు ఇంపార్టెన్స్ ఉంది. సో, కేంద్రం మాత్రమే చేయాలనే ఆలోచన అయితే లేదు. రాష్ట్రం ఒప్పుకుంటేనే కేంద్రం ఏదైనా చేయగలదనమాట. అలాగని మళ్ళా రాష్ట్రాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటదంటే అది కూడా లేదు. కేంద్రం ఎప్పుడైనా కూడా రాష్ట్రాల మీద అజమాయిషీ చెలాయించొచ్చు. మనకి రాష్ట్రపతి పాలన ఉంటది. రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టారు? కేంద్రం యొక్క ఏవైనా ఆహ్
కేంద్రం యొక్క శాసనాల్ని ఆ రాష్ట్రం సరిగ్గా అమలు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు అనమాట. సో ఇలా ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సమైక్య లక్షణాలు ఉన్నాయన్నమాట. ఏకకేంద్ర లక్షణాలు ఏమేమి ఉన్నాయంటే ఒకే రాజ్యాంగం, రాష్ట్రానికి దేశానికి ఒకే రాజ్యాంగం, ఇది ఏకకేంద్ర లక్ష్యం కింద వస్తుంది. సమగ్ర న్యాయ వ్యవస్థ, సమగ్ర న్యాయ వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటారు కదా, పైన సుప్రీంకోర్టే హెడ్గా ఉంటుంది, దాని కింద మిగతా హైకోర్టులు సబార్డినేట్ కోర్టులు ఉంటాయి అనమాట. నెక్స్ట్ గవర్నర్ నియామకం, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి ఇది ఏకకేంద్ర లక్షణమే. తర్వాత అత్యవసర అధికారాలు, అత్యవసర అధికారాలు అంటే అత్యవసర పరిస్థితి కానీ, రాష్ట్రపతి పాలన కానీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి కానీ, ఇలాంటివన్నీ కేంద్రం రాష్ట్రాల మీద విధిస్తుంది. సో ఇది కూడా ఏకకేంద్ర లక్షణమే. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులు, ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటాయి కదా, ఇవి కేంద్రం ఎగ్జామ్ పెట్టి రాష్ట్రాలకు పంపిస్తుంది కదా, సో ఇక్కడ కూడా కేంద్రం పైనే ఉంటుంది కాబట్టి ఏకకేంద్ర లక్షణం. ఇంకా సమైక్య అనే పదం అయితే రాజ్యాంగంలో లేదనమాట, దీన్ని తీసుకొచ్చారు. తర్వాత మనం ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రాల యూనియన్ అని చెప్తారు, అంటే రాష్ట్రాలు అన్నీ కలిసి, అంటే భారతదేశాన్ని రాష్ట్రాలుగా డివైడ్ చేసినారు, అంటే భారతదేశమే రాష్ట్రాలు అని చెప్పినారు, అంతేగాని రాష్ట్రాలు ఒప్పందంతోనే చేరలేదు. ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి, అవన్నీ ఏం చేశాయంటే అన్నీ మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకొని ఒక దేశంగా ఫామ్ అయ్యాయి అన్నమాట. మనం అలా కాదు, మన దేశాన్ని రాష్ట్రాలుగా విడగొట్టాం. సో రాష్ట్రాల ఒప్పందం లేదు, అలా అని సమైక్య నుంచి వేరయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అమెరికా నుంచి కెనడా విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు, లేదంటే అలానే కలిసి ఉండొచ్చు, అది ఒప్పందం బ్రేక్ కూడా చేసుకోవచ్చు. మనం అలా లేదు, ఇప్పుడు ఏపీ ఉంది, మనం ఇండియా నుంచి వేరే అవుతామంటే ఛాన్స్ లేదు కదా. సో రాష్ట్రాలు ఒప్పందం ద్వారా కలవలేదు, అలా అని సమైక్య నుంచి వేరయ్యే అవకాశం లేదు. సో మంది సమైక్య లక్షణాలు ఉన్నాయి, ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నదానికి కొంతమంది ఏం చెప్పారంటే, ఇది ఇంపార్టెంట్ అండి, భారతదేశము ఏ రకమైన వ్యవస్థని కలిగింది, ఎటువంటి సమైక్యాన్ని కలిగి ఉంది అంటే, కేసీ వేర్ అనే ఆయన అర్ధ సమైక్య అని చెప్పాడు, మారిస్ జోన్స్ అనే ఆయన బేరసారాల సమైక్య అని చెప్పాడు, గన్విల్ ఆస్టిన్ అనే ఆయన సహకార సమైక్య అని చెప్పాడు. ఇది ఇంపార్టెంట్, ఎవరు ఏది చెప్పారనేది లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్లో కూడా వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఐవర్ జెన్నింగ్ అనే ఆయన ఏం చెప్పాడంటే, కేంద్రీకృతమైన బలమైన సమైక్య అని చెప్పాడు. మొత్తానికి ఇండియా రాజ్యాంగం వచ్చేసి ఫెడరల్ ఇన్ ఫామ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్, చూడడానికి ఫెడరల్ అంటే సమైక్యాలనే ఉంటుంది, కాకపోతే ఆత్మలో మాత్రం అది ఏకకేంద్ర లక్షణాలు కలిగి ఉందని దీని అర్థం అనమాట. నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం బ్రిటిష్ దగ్గర నుంచి తీసుకొచ్చాము. యాక్చువల్లీ ఎవరైనా కూడా కంపేర్ చేసుకోవాలనుకుంటే అమెరికా నుంచి కంపేర్ చేసుకుంటారు, లేదంటే బ్రిటన్ నుంచి కంపేర్ చేసుకుంటారు. బ్రిటన్ వచ్చేసి ఇది అధ్యక్ష తరహా ప్రభుత్వం అనమాట, అమెరికా వచ్చేసి అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కదా అధ్యక్షుని కోసం, సో అమెరికా వచ్చేసి అధ్యక్ష తరహా ప్రభుత్వం, బ్రిటన్ వచ్చేసి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనమాట. మనము బ్రిటన్ తరహా పార్లమెంటరీ వ్యవస్థనే వాడుతున్నాం. ఇందులో మనకి శాసనసభకి కార్యనిర్వాహక వర్గాలకి మధ్యన సహకారం ఉంటుంది. ఇప్పుడు శాసనాలు చేసేవాళ్ళు మొత్తం అందరూ కలిసి శాసనాలు చేస్తారు. కార్యనిర్వాహక వర్గం అంటే ఇప్పుడు మంత్రివర్గం వీళ్ళు కదా కార్యనిర్వాహక వర్గం. సో వాళ్ళ ఇద్దరికి మధ్యన సహకారం సమన్వయం ఉంటాయన్నమాట. ఈ లక్షణాలు మనకి అధ్యక్ష తరహాలో కూడా ఉంటాయన్నమాట. అధికార ఏర్పాటు సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి. అధికార ఏర్పాటు సిద్ధాంతం అంటే అధ్యక్షుడు కొన్ని అధికారాలని డివైడ్ చేసుకుంటాడు, అలా అధికార ఏర్పాటు సిద్ధాంతం ఉంటాయి. సో ఇక్కడ క్యాబినెట్ ప్రభుత్వం అంటారు, వెస్ట్ మినిస్టర్స్ ప్రభుత్వం అంటారు, బాధ్యతాయుత ప్రభుత్వం అంటారు. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఉంటుంది, లోక్సభలోన మినిస్టర్స్ అందరూ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. లోక్సభ రద్దు అయిందనుకో మినిస్టర్స్ అందరూ రాజీనామా చేయాల్సిందే కదా. సో అలా అనమాట. నెక్స్ట్ భారత్లో పార్లమెంటరీ లక్షణాలు ఏమేమి ఉన్నాయంటే, నామమాత్ర అధికారులు ఉంటారు, కార్యనిర్వహణ నేతలు ఉంటారు. నామమాత్ర అధికారులు అంటే మనకి రాష్ట్రపతి వస్తాడు కదా, సో రాష్ట్రపతి నామమాత్ర అధికారి, కార్యనిర్వహణ నేతలు వచ్చేసి ప్రధానమంత్రి, మంత్రులు ఉంటారు. సో వాళ్ళు కార్యనిర్వహణ నేతలు 2 రకాలు ఉంటారు కాబట్టి మనకి పార్లమెంటరీ లక్షణాల కిందే వస్తుంది ఇది. ఇంకా మెజారిటీ పార్టీ పాలన, ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీనే పరిపాలిస్తుంది, ఎవరు పడితే వాళ్ళు పరిపాలించడానికి ఉండదు కదా. సో వంశపారపర్యం అనే వ్యవస్థ కూడా లేదు. సో మెజారిటీ పార్టీ దీనికి వస్తే అదే పరిపాలిస్తుంది. నెక్స్ట్ శాసనసభలో మంత్రుల సభ్యత్వం, ఇప్పుడు ఎవరైనా మంత్రి కావాలంటే ఆయనకి శాసనసభలో మంత్రి పదవి సభ్యత్వం ఉండాలి. నెక్స్ట్ శాసనసభకి కార్యనిర్వహణ వర్గం సమిష్టి బాధ్యత వహించాలి. ఇందాకే చెప్పాం, ఒకవేళ శాసనసభ రద్దు అయితే మొత్తం మంత్రివర్గమే రద్దు కావాల్సి వస్తుంది. ఏదైనా బిల్ వీగిపోయినా కూడా మొత్తం మంత్రివర్గమే రాజీనామా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నాయకత్వం, ఇది ఇక్కడ మనకి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ నామమాత్ర అధికారులుగా ఉంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు. సో మనకి దిగువ సభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది, ఇక్కడ కింద మనకి విధానసభ ఉంటుంది కాబట్టి ఇవన్నీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కిందకి వస్తాయి అన్నమాట. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం కూడా పార్లమెంటరీ కాబట్టి, బ్రిటిష్కి భారత్కి ఉన్న తేడా ఏంటంటే, బ్రిటిష్ అనేది రాచరికాన్ని ఫాలో అవుతుంది, ఇండియా వచ్చేసి గణతంత్ర
దాన్ని గణతంత్ర ప్రభుత్వం అనమాట. గణతంత్ర ప్రభుత్వం అంటే ఇలా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాం. రాచరికం అంటే రాజు తర్వాత రాజు కొడుకు, రాజు తర్వాత వాని కొడుకు ఇలా వస్తారు కదా! సో, అది రాచరికం అనమాట. ప్రజల చేత ఎన్నుకునేది గణతంత్ర ప్రభుత్వం అనేది వస్తది. 2 కూడా ప్రధానమంత్రితో ప్రభుత్వాలే అనమాట. ఈ 2 రకాల ప్రభుత్వాల్లో కూడా రాచరికంలో అయినా, గణతంత్రంలో అయినా గాని ప్రధానమంత్రికే ఇంపార్టెన్స్ ఉంటది. సో, వీటిని ప్రధానమంత్రిత్వ ప్రభుత్వాలని కూడా అంటారనమాట. నెక్స్ట్ పార్లమెంటరీ సార్వభౌమాధికారం, న్యాయశాఖ ఆణ్విత్యాలు. ఇది వచ్చేసి పెద్ద టాపిక్కు. దీన్ని న్యాయ సమీక్ష అధికారంలో కూడా మనకి నెక్స్ట్ అది కూడా వస్తది. సింపుల్‌గా దీని గురించి చెప్పాలంటే, ఇవి చదవకుండా చెప్పాలంటే ఒకటి మనకి పార్లమెంట్‌లోన రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది. సో, పార్లమెంట్‌లో మనం ఏదైనా బిల్లు ప్రవేశపెట్టి, ఆ బిల్లు ఆమోదించడం ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు. అది మామూలుగా ఇది ప్రత్యేక మెజారిటీతో సవరణ చేస్తామా? లేదంటే రాష్ట్రాల మొత్తంతో సవరణ చేస్తామా? అనేది పక్కన పెడితే, పార్లమెంట్ అనేది రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు. సో, రాజ్యాంగం సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కి ఉంటది. ఒకవేళ ఇప్పుడు పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణ చేస్తది. ఆ రాజ్యాంగ సవరణ చేసింది తప్పు అయితే, ప్రజలకి వ్యతిరేకంగా ఉంటే సుప్రీం కోర్ట్ అనేది దాన్ని రద్దు చేయొచ్చు. ఇది న్యాయ సమీక్ష అధికారం అంటారు. సో, ఇక్కడ పార్లమెంట్‌కి, సుప్రీం కోర్ట్‌కి వార్ జరుగుతది. వార్ అంటే కోల్డ్ వార్ అది. ఆహ్, చాలా జరుగుతాయి. మామూలు భూ సంస్కరణల దగ్గర మొదలుపెడితే ఆహ్, 44 రాజ్యాంగ సవరణ వరకు చాలా జరుగుతాయన్నమాట. సో, పార్లమెంట్‌కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటది. సుప్రీం కోర్ట్‌కి రాజ్యాంగ సవరణల్ని రద్దు చేసే అధికారం ఉంటది. ఈ రెండిటికి మధ్య ఉన్నదాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. ఇది మనకి నెక్స్ట్ టాపిక్‌లో వస్తది. అక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం. కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, నెక్స్ట్ వచ్చేసి సమగ్ర స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సమగ్ర స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఇందాకే చెప్పాం. మనకి ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. సుప్రీం కోర్ట్ కింద హైకోర్ట్ కింద సబార్డినేట్ కోర్టులు ఇలా ఉంటాయి కదా! సో, సుప్రీం కోర్ట్ హైయర్ అథారిటీగా ఉంటదనమాట. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చట్టాలను కూడా వ్యాఖ్యానించొచ్చు. ఇంకా దీనికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే రాజకీయాలు ఏవి కూడా దీన్ని ప్రభావితం చేయలేమంటారు. ఏ రాజకీయ నాయకుడు కూడా సుప్రీం కోర్ట్‌ని గాని, ఈ హైకోర్ట్‌ని గాని ప్రభావితం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పదవీ కాలం వాళ్ళ దగ్గరే ఉంటది. అంటే ఆహ్, ఇప్పుడు కొన్ని నియమాలు పెట్టింటారు కదా! 62 ఇయర్స్ 5 ఇయర్స్ కంప్లీట్ చేసేంత వరకు తొలగించడానికి వీల్లేదని ఇలా ఉంటాయి కదా! వాళ్ళ పదవీ కాలం భద్రత ఉంటది. వాళ్ళకి సర్వీస్ నియమాలు ఉంటాయి. కాకపోతే వాళ్ళ సాలరీ ఇచ్చేది కూడా సంఘటిత నిధి నుంచి కూడా ఇస్తారనమాట. సో, ఇన్ని ఉండడం వల్ల వాళ్ళు ఎవరికీ లొంగే ప్రభావం ఉండదనమాట. ఎవరు కూడా వాళ్ళ మీద ప్రభావం చూసే అవకాశం లేదు కాబట్టి ఇది స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనమాట. నెక్స్ట్ ప్రాథమిక హక్కులుంటాయి. ఆదేశిక సూత్రాలున్నాయి. ప్రాథమిక విధులున్నాయి. ఇవన్నీ మనకి సిలబస్‌లో ఉన్నాయి కాబట్టి ఇవి నెక్స్ట్ క్లాస్‌లోన క్లియర్‌గా చెప్పుకుందాం. నెక్స్ట్ లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే ఫస్ట్ లౌకిక అనే పదాన్ని మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చుకున్నాం అనమాట. మనకి రాజ్యాంగంలో లౌకిక అనే పదం అయితే లేదు. అసలు లౌకికం అంటే వేరే దేశాల్లో లౌకిక రాజ్యం అంటే ఏమంటారంటే మామూలుగా మనం వెస్టర్న్ కల్చర్‌ని ఫాలో అవుతాం కాబట్టి వెస్టర్న్‌లోనే ఎక్కువ క్రిస్టియానిటీ ఉంటది కాబట్టి అక్కడ లౌకికం అంటే ఏమంటే రాజకీయాలకి, చర్చ్‌కి సంబంధం ఉండదు. అంటే మతం అంటే వాళ్ళకి చర్చే కదా! క్రిస్టియానిటీ కాబట్టి. సో, మతం, రాజకీయానికి సంబంధం లేకుండా ఉండేదాన్నే లౌకిక రాజ్యం అంటారు. ఇప్పుడు మనం గూడా అలా ఫాలో అవ్వడానికి మనకి ఒక మతం లేదు. చాలా మతాలున్నాయి. అన్ని మతాలున్నాయి కాబట్టి మనకి అధికారిక మతం లేదు. అన్ని మతాలు సమానమే. దీన్నే లౌకిక రాజ్యం అంటారనమాట. అధికార మతం లేదు. సో, అన్ని మతాలకి సమాన రక్షణ ఉంటది. సమాన గౌరవము ఉంటది. సో, దీన్నే లౌకిక రాజ్యం అంటారు. ఈ లౌకిక రాజ్యంలో సమానత్వం, సమాన మతం అని పెట్టాం గదా! సో, మనము ఇంతకుముందు 1909లోన ముస్లింలకి ప్రత్యేక నియోజకగణాలు, 1919లోన ఆంగ్లో ఇండియన్స్‌కి, తర్వాత క్రిస్టియన్స్‌కి ప్రత్యేక నియోజకగణాలు, 1935లో ఎస్సీ, ఎస్టీలకి, మహిళలకి ప్రత్యేక నియోజకగణాలు ఇట్లా ఇచ్చాం గదా! ఈ చట్టాలన్నిటిని ఈ మధ్యపాదిక ఉన్న ప్రాతినిధ్యాన్ని మొత్తం రద్దు చేశారనమాట. కాకపోతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కొంచెం సమాన న్యాయాన్ని కల్పించడానికి తాత్కాలిక రిజర్వేషన్‌లున్నాయి. యాక్చువల్లీ ఇవి ఫస్ట్‌లో 10 ఇయర్స్ మాత్రమే పెట్టారు ఈ రిజర్వేషన్‌లు. కాకపోతే మన రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం రిజర్వేషన్‌ని పెంచుకుంటూ వచ్చారనమాట. సో, ఎస్సీ, ఎస్టీలకి మాత్రమే తాత్కాలిక రిజర్వేషన్ ఉంటది. మిగతా వాళ్ళకి మత ప్రాతిపదికన ఉండే ప్రాతినిధ్యాన్ని మొత్తాన్ని రద్దు చేశారనమాట. ఇంకొక లక్షణం ఏమంటే సార్వజనీయ వయోజన ఓటు హక్కు. ఇప్పుడు మనకి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు. అంటే మన నాయకుడిని మనమే ఎంచుకునే హక్కు ఉంటది కదా! సో, ఆ హక్కుని మనకి రాజ్యాంగం కల్పిస్తదనమాట. యాక్చువల్లీ ఫస్ట్‌లోన 21 ఇయర్స్ ఉండేది ఓటు వేయడానికి హక్కు. 1988లోన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించారనమాట. 1989 నుంచి ఇది అమల్లోకి వస్తది. ఇంకా ఏకపౌరసత్వం. ఏకపౌరసత్వం అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా! అమెరికా లాంటి దేశాల్లోన రాష్ట్రానికి ఒక
సభ్యత్వం ఉంటది. దేశానికి ఒక పౌరసత్వం ఉంటదనమాట. ఇప్పుడు యూఎస్ఏ ఉంది. యూఎస్ఏలోన అమెరికాకి సంబంధించి ఒక పౌరసత్వం ఉంటది. కెనడాకి సంబంధించి ఒక పౌరసత్వం ఉంటది. ఇప్పుడు మనకి ఇండియాకి సంబంధించి ఒక పౌరసత్వము, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక పౌరసత్వం లేదు కదా! మనం ఏ రాష్ట్రానికి చెందినా కూడా మనం వచ్చేసి ఇండియన్ అనే చెప్పుకుంటాం కదా! సో, భారత్‌లో పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినా, ఏ రాష్ట్రంలో నివాసం ఉన్నా దేశమంతటా సమాన హక్కులు ఉంటాయి. సమాన రక్షణ ఉంటది. సో, దీన్ని ఏక పౌరసత్వం అంటారు. ఇంకా స్వతంత్ర సంస్థలు. స్వతంత్ర సంస్థలంటే ఏ రాజకీయ నాయకుడు గాని ప్రభావితం చేయలేని కొన్ని సంస్థలుంటాయి. వీటినే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. అవేంటివంటే ఎన్నికల కమిషన్. ఇప్పుడు మనకి రాష్ట్రపతి దగ్గర నుంచి ఆహ్, స కింద సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరిని ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటాం కాబట్టి, ఈ ఎన్నికలన్నిటిని చూడ్డానికి ఆహ్, ఏ ఏ ఏ వ్యక్తి ప్రభావితం చేయని ఒక సంస్థ ఉండాలి. అది ఎన్నికల కమిషన్ అనమాట. ఎన్నికల కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇలా ఎన్నికలు నిర్వహించడానికి ఒకటి, లెక్కలు అవి తేల్చడానికి, ఖర్చులు లెక్కలు తేల్చడానికి ఒకరు భారత కాగ్ అంటారు కదా! కంట్రోలర్ అడ్జల్ జనరల్. ఈయన కూడా స్వతంత్రంగానే ఉంటాడు. నెక్స్ట్ అఖిల భారత సర్వేదులు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవొచ్చేసి స్వతంత్ర సంస్థలే వస్తాయి. మనకిప్పుడు రాష్ట్రంలో ఉండే ఏపీపీఎస్సీ ఆ సంస్థ కూడా స్వతంత్ర సంస్థ కిందే వస్తది. రాష్ట్రంలో ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా స్వతంత్ర సంస్థల కిందకే వస్తాయన్నమాట. ఈ యూపీఎస్సీ అయితే రాష్ట్రపతికి క్రమశిక్షణ విషయాల్లోనూ సలహా ఇస్తదనమాట. ఈ మనకి ఏపీపీఎస్సీ ఇలాంటివైతే గవర్నర్‌కి సలహాలిస్తాయనమాట. ఇవన్నీ స్వతంత్ర సంస్థలు. నెక్స్ట్ అత్యధిక హ్మ్. అత్యవసర అధికారాలు. అత్యవసర అధికారాలంటే ఇంతకు ముందే చెప్పాం కదా! మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తది. తర్వాత రాష్ట్రపతి పాలన ఉంటది. తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి వస్తది. ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగం కల్పించిందనమాట. రాష్ట్రపతికి దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతని, సమగ్రతని కాపాడుకోవడానికి 3 రకాల అత్యవసర పరిస్థితుల్ని విధించే అధికారాన్ని ఇచ్చింది మన రాజ్యాంగం. ఆ 3 జాతీయ అత్యవసర పరిస్థితి. ఏదైనా మనకి దేశంలోన యుద్ధం గాని, సాయుధ విప్లవాలు గాని జరిగితే, తిరుగుబాట్లు గాని ఇలాంటివి జరిగితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 1978లో ఇచ్చారిది. యాక్చువల్లీ కాదు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లోన ఈ సాయుధ విప్లవాలు అనేది వర్డ్ అక్కడి నుంచి వచ్చిందనమాట. అంతకుముందు రాజ్యాంగంలో లేదు. సాయుధ విప్లవాలు అనే వర్డ్ లేదనమాట. సో, జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి. రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారంటే కేంద్రంలోన కేంద్రం ఆదేశాలని రాష్ట్రం పాటించినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడొస్తదంటే మనకి ఆర్థికంగా కుంగిపోయినప్పుడు ఇలాంటివి వస్తాయనమాట. నెక్స్ట్ ఈ సమయంలో సమైక్య వ్యవస్థ ఏకకేంద్ర వ్యవస్థగా మారుతది. ఈ టైంలోనే రాష్ట్రాలకి ఉన్న ఫెసిలిటీస్ తీసేస్తారు. ఓన్లీ కేంద్రం ఎలా చెప్తే అలా వినాలనమాట. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లోన. నెక్స్ట్ మూడంచెల ప్రభుత్వాలు. మొదట్లోనే మనం కేంద్రం, రాష్ట్రం ఈ 2 రకాల ప్రభుత్వాలే ఉన్నాయి. తర్వాత మనకి 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మనకి పంచాయతీరాజ్ చట్టం తెచ్చారు. తర్వాత మున్సిపాలిటీ చట్టం తెచ్చారు కాబట్టి దాంట్లోనే మూడంచెల ప్రభుత్వాలుంటాయి. సో, ఇవి కూడా మనకి సిలబస్‌లో ఉంది. వీటికి కూడా డీటెయిల్‌గా చెప్పుకుందాం. నెక్స్ట్ సహకార సంఘాలు. సహకార సంఘాలనేవి రాజ్యాంగం కల్పించింది. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2011లోన సహకార సంఘాల గురించి చెప్పారు. మనకి యాక్చువల్లీ ఆర్టికల్ 19లో ఉంటది. మనకి ప్రాథమిక హక్కుల్లోన, ఆదేశ సూత్రాల్లోన ఇలాంటి సంఘాలు, సహకార సంఘాలు ఏర్పరచుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి సంస్థలని కూడా ఉందనమాట. ఈ సహకార సంఘాలు కూడా మనకి రాజ్యాంగం ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ లక్షణం. నెక్స్ట్ రాజ్యాంగం పైన విమర్శలు. ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాస్తే దీని గురించి కూడా విమర్శలొచ్చాయనమాట. నిన్ననే చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరి మీద విమర్శలైతే ఖచ్చితంగా వస్తాయి. నిన్న చెప్పిన విమర్శలేంటంటే రాజ్యాంగ సభ మీద, అంటే రాజ్యాంగాన్ని తయారు చేసే వారి మీద వచ్చిన విమర్శలు నిన్న చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెప్పుకున్నాం అంటే వాళ్ళు రాసిన రాజ్యాంగం మీద వచ్చిన విమర్శలు చెప్పుకుందాం. ఈ విమర్శలేంటంటే అరువు తెచ్చుకున్న రాజ్యాంగం. అరువు తెచ్చుకున్న రాజ్యాంగం అంటే మనం సొంతంగా రాసుకోలేదు. వివిధ దేశాల నుంచి అడుక్కొని తీసుకొచ్చుకున్నాం రాజ్యాంగాన్ని అని చెప్పుకున్నారనమాట. మనం కూడా 66 దేశాలు తిరిగి రాసుకున్నాం కదా! సో, అరువు తెచ్చుకున్న రాజ్యాంగం అని చెప్పుకున్నారు. నెక్స్ట్ 1935 చట్టం కాపీ. ఇందాకే చెప్పాం కదా! 1993 చట్టంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో అన్ని ఆర్టికల్స్‌లో సగానికి పైన మనం ప్రెజెంట్ ఫాలో అవుతున్నామని. సో, ఆ చట్టాన్ని తిరిగి రాశారని కూడా చెప్తారనమాట. ఎవరు చెప్పారంటే అలాగా ఎన్. శ్రీనివాసన్ అనే ఆయన, ఐవర్ జెన్నింగ్ అనే ఆయన, పీఆర్ దేశ్ముఖ్ అనే ఆయన చెప్పాడు. ఈ పీఆర్ దేశ్ముఖ్ అనే ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యుడే. సో, రాజ్యాంగ పరిషత్ సభ్యుడే మనం 1930 చట్టాన్ని కాపీ చేసామని చెప్పుకున్నప్పుడు ఇంకెవరేం చేయలేరు కదా! నెక్స్ట్ భారతీయత లోపించిన రాజ్యాంగం. ఇది ఎవరు చెప్పారంటే కే. హనుమంతయ్య. ఈయన కూడా రాజ్యాంగ సభ్యుడే. యాక్చువల్లీ చాలామంది రాజ్యాంగ సభ్యులే చెప్పారు ఇలా. విమర్శలు చేశారనమాట. భారతీయత లోపించిన రాజ్యాంగం అంటే ఈ రాజ్యాంగాలన్నీ వేరే వేరే దేశాల నుంచి తీసుకొచ్చారు కదా! ముఖ్యంగా వెస్టర్న్ కల్చర్‌ని మన దగ్గరికి రుద్దుతున్నారు. సో, ఇందులో భారతీయత
లోపించింది అని కూడా విమర్శలు చేశారు. అలా చేసిన వాళ్ళు కె. హనుమంతయ్య, లోక్నాథ్ మిశ్రా, లక్ష్మీనారాయణ సాహు వీళ్ళందరూ కూడా రాజ్యాంగ సభ సభ్యులే అనమాట. నెక్స్ట్ గాంధేయ తత్వం లోపించిన రాజ్యాంగం అన్నారు. గాంధేయ తత్వం లోపించిన రాజ్యాంగం అని ఎవరున్నారంటే కె. హనుమంతయ్య అన్నారనమాట. మామూలుగా గాంధేయ తత్వం లోపించింది అని ఎందుకంటారంటే గాంధీ ఒక వాదనలు ఇది ఫాలో అవ్వట్లేదు అని కూడా దీని దీని ప్రకారం వస్తది. గాంధీ అనుకున్నట్లు లేదు. గాంధీ భావాలకు తగినట్లు ఈ రాజ్యాంగం లేదని విమర్శించారు. ఎవరు? కె. హనుమంతయ్య విమర్శించాడు. ప్రకాశం పంతులు కూడా విమర్శించారనమాట. ప్రకాశం పంతులు ఏమన్నారంటే ఈ అంబేద్కర్ గారిని విమర్శించారు. ఈ అంబేద్కర్ గారు గాంధీజీతో కలిసి పోరాటం చేయలేదు. ఆయన వెనక తిరగలేదు. సో ఈయనకి గాంధీజీ భావాలు తెలియవు. అందుకే పెట్టలేదని విమర్శించాడనమాట. ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ గజ పరిమాణం. గజ పరిమాణం అంటే ఏనుగు అంత పెద్దగా ఉంది మన రాజ్యాంగం అని ఐవర్ జెన్నింగ్స్ అనే ఆయన, హెచ్‌వి కామత్ అనే ఆయన చెప్పారు. ఈ హెచ్‌వి కామత్ కూడా రాజ్యాంగ పరిషత్ సభ్యుడే అనమాట. యాక్చువల్లీ మన రాజ్యాంగానికి గుర్తు చిహ్నం నిన్న చెప్పుకున్నాం కదా! ఏనుగు రాజ్యాంగ చిహ్నం అని. సో, ఈయన ఏమన్నాడంటే హెచ్‌వి కామత్ మనం రాజ్యాంగానికి గుర్తుగా ఏనుగుని పెట్టామని రాజ్యాంగం కూడా ఏనుగంత పెద్దగా తయారు చేస్తున్నాము అన్నట్లు విమర్శించాడనమాట. నెక్స్ట్ న్యాయవాదుల స్వర్గం. ఇందాకే చెప్పుకున్నాం. మన రాజ్యాంగ నిర్మాణ సభలోన ఆల్మోస్ట్ చాలామంది న్యాయవాదులు ఉన్నారు. ఆ న్యాయవాదుల వల్లే ప్రతీదీ ఒక వివరణ ఇచ్చి దాని కింద ప్రతీదీ అవసరమైంది, అవసరం లేనిది డీటెయిల్‌గా పెట్టడం ద్వారా మన రాజ్యాంగం ఇంత పెద్దగా వచ్చింది అని చెప్తారు కదా! సో, న్యాయవాదుల స్వర్గం. వాళ్ళు ఏం చెప్తారంటే న్యాయవాదులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి పని దొరికేటట్లు రాసుకున్నారనమాట. ఇందులో ఉన్న ప్రతీదీ ఎవరికైనా అన్యాయం జరిగితే పోయి కోర్ట్‌లో కేసేయండి. దానికి ప్రతీదీ వాజ్యమేయండి. కోర్ట్‌లో చెప్పుకోండి, కోర్ట్‌లో చూసుకుందాం, ఇట్లా ప్రతీదీ కోర్ట్‌కే అనుసంధానించారు కాబట్టి ప్రతీదీ కోర్ట్‌లోనే పరిష్కరించాలి కాబట్టి న్యాయవాదులకి ఎక్కువ పని ఉంటది. సో, న్యాయవాదులకి స్వర్గంగా దీన్ని భావించారనమాట. ఇది ఎవరు చెప్పారంటే ఐవర్ జెన్నింగ్స్, హెచ్‌కే మహేశ్వరి, పిఆర్ దేశ్ముఖ్ అనేవాళ్ళు చెప్పారు. సో, ఇది మనకి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ క్లాస్‌లోన ప్రవేశిక గురించి చెప్పుకుందాం. ప్రవేశిక అంటే మనకి నెహ్రూ గారు ప్రవేశపెట్టారు కదా! ఆశయాల తీర్మానం. ఆ ఆశయాల తీర్మానాన్నే ప్రవేశిక అంటారు. దాని గురించి చాలా పెద్ద డిబేట్ ఉంటది. దాన్ని సింపుల్‌గా, క్లియర్‌గా మనం అర్థమయ్యేలాగా చెప్పుకున్నాం. ఇప్పటివరకు 3 క్లాసులు అయ్యాయి. 3 క్లాసులు బానే ఉన్నాయి అని అనుకుంటున్నా. ఏవైనా నేను తప్పు చెప్పింటే కింద కామెంట్ చేయండి. అంటే నేను కూడా నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నవి మీ దగ్గర షేర్ చేస్తున్నా కాబట్టి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.